హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ పిల్లలందరూ క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే టీచర్ గారు ఎక్కడ ఉన్నారు? ఇంతవరకు రాలేదు. ఇవాళ టీచర్ క్లాస్ కి రారేమో. మనమంతా ఎంజాయ్ చేయొచ్చు అయితే. అరే చిన్ని, ఈ రోజు టీచర్ గారు కన్ఫర్మ్ గా వస్తారు. నిన్ననే చెప్పారు కదా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అని. మనకు ఇంకా క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. అవును, టీచర్ వచ్చినా ఏం పర్వాలేదు, రాకపోయినా మంచిదే. ఓ చిన్ని అన్నట్టుగా ఈ రోజు టీచర్ గారు రాకపోతే బాగుండు. కానీ టీచర్ స్కూటర్ పార్కింగ్ ఏరియాలో ఉన్నారు. అయితే కన్ఫర్మ్ గా వచ్చేస్తారు. ఇక్కడ పిల్లలందరూ బాగా అల్లరి చేస్తూ ఉంటారు. అరే వీళ్ళందరూ ఎంతగా అల్లరి చేస్తున్నారు. నేను క్లాస్ మానిటర్ని. వీళ్ళందరూ ఇలాగే అల్లరి చేస్తే టీచర్ గారు నన్నే తిడతారు. క్లాస్ మెంబర్స్, ఆల్ ఆఫ్ యూ కీప్ క్వైట్, కీప్ క్వైట్. అరే ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళ నేమ్స్ బోర్డు మీద రాస్తాను. క్లాస్ మానిటర్, అబ్బాబా క్లాస్ మానిటర్ అంట. గప్ చుప్గా వెళ్ళి కూర్చో, షో చేయకు. ఇక్కడ నీ మాట ఎవ్వరు వినరు. అలా పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారు. చింటూ, నువ్వు ఇప్పుడు అయిపోయావు. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. నీ పేరు బోర్డు మీద రాస్తున్నాను. టీచర్ చూస్తారు కదా, అప్పుడు నీ పని ఉంటుంది చూడు. అయ్యో ఫ్రెండ్స్, అందరూ సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు తను చింటూ పేరు బోర్డు మీద రాస్తుంది. ఇదంటే నువ్వు నా పేరు బోర్డు మీద నుంచి రబ్ చేయి, లేదంటే నీకే మంచిది కాదు. నువ్వు క్లాస్ బయట కలువు, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఏంటి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఆగో, ఇక్కడ డబుల్ ప్లస్ రాస్తాను. టీచర్ గారు వచ్చారంటే నీకు చాలా పనిష్మెంట్ ఇస్తారు చూడు. అరే చింటూ, ఈరోజు నీ పని అయిపోయింది. టీచర్ గారు వచ్చారంటే నీకు పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడైతే కాస్త సైలెంట్ గా కూర్చో. అప్పుడే అక్కడికి టీచర్ గారు వస్తారు. అరే ఇదేంటి, నా క్లాస్ ఇంత సైలెంట్ గా ఉంది. గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. పిల్లలందరూ కూడా టీచర్ కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. నేను ఎవరైతే అల్లరి చేశారో వాళ్ళ నేమ్స్ బోర్డు మీద రాశాను. అలాగా, వెరీ గుడ్. నువ్వు క్లాస్ మంచిగా మెయింటైన్ చేశావు. వెరీ గుడ్. ఆగు, బోర్డు పైన ఎవరి పేరుందో చూస్తాను. చింటూ, అది కూడా డబుల్ ప్లస్. అరే ఈ చింటూని అసలు ఏం చేయాలి? చింటూ ఎక్కడున్నావు? లాస్ట్ బెంచా? ఎప్పుడు లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటావు. ఇక నీ పనిష్మెంట్ ఏంటో చెప్పనా? నువ్వు ఒంటరిగా ఈ క్లాస్ మొత్తం క్లీన్ చేయాలి. అదే నీకు పనిష్మెంట్. అందరూ వెళ్ళిపోయాక క్లీనింగ్ స్టార్ట్ చేయాలి, సరేనా? వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో. అయ్యో ఏంటిది, నేను ఒంటరిగా క్లాస్ మొత్తం క్లీన్ చేయాలా? లేదు లేదు. పిల్లలు, ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. మన సిలబస్ అసలే వెనుకబడి ఉంది. మ్యాథ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిలబస్ చాలా ఉంది. మనకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. తొందరగా అన్ని కవర్ చేసేయాలి. నేను ఇచ్చిన హోంవర్క్ ఎవరెవరు కంప్లీట్ చేశారు? ఎవరు చేయలేదో కూడా చెప్పండి ముందు. టీచర్ వచ్చేసారు. టీచర్ నన్ను లోపలికి రానిస్తారో లేదో? ఎవరది? అరే బల్లు, నీకు ఇంత లేట్ ఎందుకైంది? నువ్వెప్పుడు లేటుగానే వస్తావు. నువ్వు ఈరోజు బయటనే నిలబడు. అంతేకాదు, చేతులు పైకెత్తి నిలబడు. రేపు మీ మమ్మీని తీసుకుని రా. ఎందుకు నీకు రోజు లేట్ అవుతుందో అడుగుతాను. సరే, ఇప్పుడు తొందరగా చేతులు పైకెత్తి అక్కడే నించో. అరే ఏంటి, మమ్మీని తీసుకుని రావాలా? మమ్మీ నన్ను తొందరగానే రెడీ చేసి పంపుతుంది. నేనే దారిలో ఆడుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అమ్మో, నా పని అయిపోయింది. ఇక్కడ బల్లు చేతులు పైకెత్తి నిలబడ్డాడు.
బల్లుని చూడండి, నేను స్కూల్ కి వచ్చేటప్పుడు టాఫీ షాప్ లో చూశాను. వాడు అక్కడే ఆడుకుంటున్నాడు. కీప్ క్వైట్, అల్లరి చేయకండి, లేదంటే మీకు కూడా పనిష్మెంట్ ఇస్తాను. ఇప్పుడు ఇక అందరూ అటెండెన్స్ ఇవ్వండి. ఎవరు ఆబ్సెంట్ అయితే కాలేదు కదా ఈరోజు. అసలే ఇంపార్టెంట్ క్లాస్ చెప్తాను ఈరోజు నేను. నిన్ననే మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా, అందరూ వచ్చే ఉండాలి. ఇప్పుడు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో చెప్పండి. రోల్ నెంబర్ 1 చిన్ని. ప్రెజెంట్ టీచర్. అలా టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ ఉంది. రోల్ నెంబర్ 2 మున్ని. ప్రెజెంట్ టీచర్. ఈ రోజు ఒక్కరే ఆబ్సెంట్, అందరూ వచ్చారు. చిన్ని, మున్ని, చింటూ, పింకీ, ప్రీతి, బల్లు అందరూ వచ్చారు. ఒక్క లిల్లీ తప్ప. లిల్లీ ఆబ్సెంట్. నేను రేపు తనతో మాట్లాడతాను. సరే పిల్లలు, మీరంతా ఇలాగే రోజు స్కూల్కి రావాలి, ఆబ్సెంట్ అవ్వకూడదు, సరేనా? ఇక క్లాస్ స్టార్ట్ చేస్తాను. అరే ఇదేంటి, బోర్డు ఎందుకు క్లీన్ చేయలేదు నేను? పిల్లలు, మీకు చెప్పాను కదా నేను రాకముందే బోర్డు క్లీన్ చేసి పెట్టాలి అని. ఎందుకు చేయలేదు? చిన్ని, నువ్వు వచ్చి బోర్డు క్లీన్ చేయి. సరే టీచర్, సరే, నేను బోర్డు క్లీన్ చేస్తాను. ఫస్ట్ చింటూ పేరు రబ్ చేస్తాను. పాపం చింటూ ఈరోజు బాగా దొరికిపోయాడు. అలా చిన్ని బోర్డు క్లీన్ చేస్తుంది. టీచర్ ప్లీజ్ నన్ను కింద అయినా కూర్చోపెట్టండి, నా చేతులు నొప్పిగా ఉన్నాయి. లేదు బల్లు, లేదు, నువ్వు నా క్లాస్ అయిపోయే వరకు నిలబడే ఉండాలి, సరేనా? ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ కూడా జాగ్రత్తగా విను, లేదంటే ఇంకా ఎక్కువగా పనిష్మెంట్ వస్తుంది. టీచర్, నేను బోర్డు అంతా క్లీన్ చేసేసాను. ఇదిగోండి మేడం డస్టర్. వెరీ గుడ్ చిన్ని, థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఎడిషన్స్ నేర్చుకోబోతున్నాం. సరే ఇప్పుడు చెప్పండి, ఎడిషన్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ఎస్ టీచర్, నాకు తెలుసు. ఎడిషన్ అంటే కలపడం, ఏవైనా 2 అంకెలను కలపడం. వెరీ గుడ్ చిన్ని, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. పిల్లలు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ మమ్మీ మీకు 2 చాక్లెట్స్ కొనిచ్చారు, ఇంకా డాడీ ఏమో 3 చాక్లెట్స్ కొనిచ్చారు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీ దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? మా దగ్గర ఒక చాక్లెట్ కూడా ఉండదు. అరే పిల్లలు, దీన్ని యాడ్ చేయాలి. యాడింగ్ అంటే కలపాలి. మమ్మీ 2 కొనిచ్చారు, ఇంకా డాడీ 3. మొత్తం తినేస్తాం కదా, ఒకటి కూడా మిగలదు టీచర్. అరే అసలు మీకు ఎగ్జాంపుల్ గా చాక్లెట్స్ ని తీసుకోకుండా ఉండాల్సింది. బల్లు, నీకు బాగా నవ్వొస్తుంది కదా, ఇప్పుడు నువ్వు నిలబడే ఉండు. నేను కూర్చోబెడదాం అనుకున్నాను, కానీ ఇక కూర్చోబెట్టను. చూడండి పిల్లలు, 2 చాక్లెట్స్ మమ్మీ ఇచ్చింది, ఇంకా 3 చాక్లెట్స్ డాడీ ఇచ్చారు. అంటే 2 + 3 5 అవుతుంది. అందరూ దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వేరే ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ అర్థమైంది కదా? ఆన్సర్ చేయండి. చూడండి పిల్లలు, ఇప్పుడు మన క్లాస్ లో 10 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ ఇంకో 11 మెంబర్స్ ని అడిషనల్ గా తీసుకుంటే మొత్తం ఎంతమంది ఉంటారు మన క్లాస్ లో? తొందరగా ఎడిషన్ చేసి దీని ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. మేడం నేను చెప్తాను టీచర్, నేను చెప్తాను. వెరీ గుడ్ మున్ని, వచ్చి బోర్డు మీద ఆన్సర్ రాయి. అలాగే 10 + 11 21. మన క్లాస్ లో మొత్తం 21 మెంబర్స్ అవుతారు. అరే వావ్, కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ మున్ని. అందరూ క్లాప్ చేయండి మున్నికి. అలా పిల్లలంతా క్లాప్స్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.